హాయ్ అండి, ఈ వీడియోలో పాలకోవా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు పాలు విరిగిపోయినాయి. సో ఆ విరిగిపోయిన పాలతోటి ఈ విధంగా పాలకోవాని కంటిన్యూ చేశాను. మీకు ఎప్పుడైనా పాలు విరిగిపోయినట్లయితే ఆ పాలు వేస్ట్ చేయకుండా ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్ర పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోవాలి. అప్పుడప్పుడు పాలుని ఈ విధంగా కదుపుతూ అడుగంటకుండా 3/4 వరకు బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి. చూసారా, ఇక్కడ నాకు పాలు విరిగిపోయాయి. నేను డౌట్ వచ్చింది. సో ఇంకా ఫస్ట్ తీసేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారి ట్రై చేద్దామని దీనిలోనే నేను షుగర్ యాడ్ చేశాను. అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 3/4 వరకు బాయిల్ అయిన తర్వాత అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా అడుగంటకుండా అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. నేను ఇంకా దీంట్లో ఏమీ వేయలేదండి, నెయ్యి కానీ అలాంటివి ఇంకేమీ వేయలేదు. జస్ట్ పాలు, పంచదార అంతే. ఈ విధంగా కొంచెం దగ్గర పడే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడుతుంది. ఇందులో నేను నెయ్యి కూడా ఏమి యాడ్ చేయలేదండి, అయినా చూసారా ఎంత బాగా వస్తుందో. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కదుపుతూనే ఉండాలి. ఈ విధంగా కొంచెం బాగా దగ్గరికి పడ్డాక మనకి పాత్ర కంటుకోకుండా ఇలాగ బయటకు వస్తుంది కదా. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఉండలు కట్టుకుందాం. అందుకోసం నేను అరచేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఫింగర్స్కి కూడా కొంచెం నెయ్యి రాసుకున్నాను, షేప్ నున్నగా రావడం కోసం. ఈ విధంగా బాల్లా చేసుకుని మధ్య కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కోవా బిళ్ళలాగా రెడీ చేసుకోవాలి. పాలు విరగకుండా ఉన్నట్లయితే ఇంకొంచెం సాఫ్ట్గా వచ్చేది డో. బట్ పాలకోవా కూడా ఇలాగే చేస్తారు.